ఒక మనిషి మంచుతో కప్పబడిన పర్వతాల్లో నివసిస్తూ ప్రపంచానికి నీటి ఎలా కాపాడాలో నేర్పించాడు. ఒక మనిషి ఇంజనీర్ విద్యా వ్యవస్థకు మార్చాలని కలలు కన్నాడు. బాలీవుడ్లో వచ్చిన 3 Idiots సినిమాలోని ఫున్ సుక్ వాగ్డ్ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఆయనే సోనం వాంగ్చుక్. అయితే ఆయన కథ కేవలం ఒక ఇంజనీర్ కథ కాదు, సమస్యలను అవకాశాలుగా మార్చిన అసాధారణ వ్యక్తి కథ. మరి ఆ అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ భూవి. మీరు చూస్తున్నారు భూవి స్టాక్స్ ఛానల్. సోనం వాంగ్చుక్ 1966లో లడఖ్లోని ఉలేల్తోక్ గ్రామంలో జన్మించాడు. చిన్నప్పుడు వారి గ్రామంలో పాఠశాలే లేదు. 9 సంవత్సరాల వయసు వరకు ఆయనకు స్కూల్ విద్య అందలేదు. తర్వాత స్కూల్కి వెళ్ళిన మరో సమస్య ఎదురైంది. పాఠాలన్నీ ఉర్దూలోనే ఉండేవి, కానీ ఆయనకు తెలిసిన భాష లడాఖీ మాత్రమే. దాంతో చదువు చాలా కష్టంగా మారింది. అక్కడే ఆయన ఒక సమస్య గ్రహించారు. పిల్లలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, వారికి సరైన విధంగా బోధించడం లేదు. ఈ ఆలోచనే తరువాత ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత పెద్ద ఉద్యోగాల కోసం వెళ్ళలేదు. తన లడఖ్కే తిరిగి వచ్చాడు. 1988లో తన స్నేహితులతో కలిసి SECMOL స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఆఫ్ లడఖ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇక్కడ పిల్లలకు కేవలం పుస్తకాలే కాదు, జీవితానికి ఉపయోగపడే విద్యను నేర్పించారు. సోలార్ పవర్, వ్యవసాయం, సైన్స్, స్వయం ఉపాధి అన్నీ ప్రాక్టికల్గా నేర్పించారు. ఒకప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే ఆయనకి ఎంతగానో గుర్తింపు తెచ్చింది మాత్రం ఐస్ స్టూప, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆవిష్కరణ. లడఖ్లో పెద్ద సమస్య. చలికాలంలో నీరు మంచుగా గడ్డకట్టిపోతుంది, వేసవిలో రైతులకు నీరు దొరకదు. దీనికి సోనం వాంగ్చుక్ అద్భుతమైన పరిష్కారం కనిపెట్టారు. అదే ఐస్ ట్యూబ. చలికాలంలో నీటిని గాల్లో చిమ్మి అది కోన్ ఆకారంలో మంచుగా మారేలా చేశారు. ఈ భారీ మంచు స్తూపం వేసవిలో నెమ్మదిగా కరుగుతూ వ్యవసాయానికి అవసరమైన నీటిని అందిస్తుంది. ఇప్పుడు ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు ఒక వినూత్న పరిష్కారాన్ని గుర్తింపుగా పొందింది. మీరు 3 Idiots సినిమా చూసే ఉంటారు. చివరిలో కనిపించే ఫున్ సుక్ వాగ్డ్ పాత్ర గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు ప్రేరణ సోనం వాంగ్చుక్ జీవితమే. అయితే సినిమా కథ పూర్తిగా ఆయన జీవిత కథ కాదు. ఆయన ఆలోచనలు, విద్యపై దృష్టి, వినూత్న ఆ పాత్రకు స్ఫూర్తిని నిలిచాయి. సోనం వాంగ్చుక్ మనకు చెప్పేది ఒక గొప్ప పాఠం ఒకటే: సమస్య ఎంత పెద్దదైనా సరే ఆలోచన ఉంటే ఆ ప్రపంచాన్నే మార్చే అవకాశంగా మారుతుంది. స్కూల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక చిన్న బాలుడు ప్రపంచానికి ఆదర్శంగా మారాడు. ఇలాంటి ప్రేరణాత్మక కథలు, చరిత్రలోకి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే భూవి స్టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన కథతో కలుసుకుందాం. నమస్కారం.